హలో గెస్, ఈ రోజు మా ఫ్రెండ్ పొద్దున కాల్ చేసి మామ ఈవినింగ్ ఏమి అనుకో మంచి బిర్యానీ ఇప్పిస్తాను. మాకు నమ్మకం లేదురా. ఎవడన్నా ఎందుకు నమ్ముతారు చెప్పండి, పైగా ఆడే ఫోన్ చేసి ఆడే ఇప్పిస్తాను. నేను నమ్మలేదు అనుకుంటే సరే ఇంక ఈవినింగ్ 9 అయింది. 9 కాల్ చేస్తే ఏదో 10:30కి వచ్చాడు. ఏం చేయడానికి లేదు. సరే కదా ఇంక వెళ్తూ ఉంటే బాబు గారికి మా దగ్గరలో ఉన్న బిర్యానీ ఏమీ నచ్చలేదు. ఇంకా భావన్ కూడా వెళ్దాం అన్నాడు. భావన్ కూడా ఎందుకు అనుకుంటున్నారా, అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు తిరుగుతారు కదండి, మనం చూడడానికి మాత్రం. కులాచెరువు పార్క్ దగ్గర నుంచి ప్రతి వీధి తిప్పుతున్నాడు. అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది, కాకపోతే ఎక్కడ ఆపుతలేదు. బిర్యానీ రెస్టారెంట్లో ఉన్న వీధులు తప్ప ప్రతి వీధి తిప్పుతున్నాడు. అప్పుడే అనుమానం వచ్చి ఒకసారి అడిగారు, మాయా నిజంగా బిర్యానీ ఇచ్చుకుంటావా, బిల్లు నువ్వే కడతావు కదా అంటే చిరునవ్వు నవ్వుతూ మాయా నేనే కడతాను, నువ్వు ఏం డౌట్ అక్కర్లేదు అన్నారు. చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. ఇంకా భానుగుడి కాంప్లెక్స్ బ్రిడ్జ్ దిగిన సర్కిల్ లెఫ్ట్ సైడ్ లో ఒక హోటల్ ఉంది. ఈ హోటల్ దగ్గర అసలు ఖాళీయే లేదనుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకో హోటల్ అండి. మా దరిద్రం కొంత ఇక్కడ ఫుడ్డే లేదంటే. టైం చూస్తే 11. నా కోపానికి అద్దుల్లో నాకు ఆకలేమో బీభత్సంగా వేస్తుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనేసరికి లక్కీగా ఒక హోటల్ కనబడింది. ప్రగతి కాలేజీకి డిమార్ట్కి మధ్యలో ఒక హోటల్ కనబడింది. ఈ హోటల్ పేరే బిర్యానీ బ్రదర్స్. వీళ్ళు ఏమైనా బ్రదర్స్ అయి ఉంటారేమో, బిర్యానీ బ్రదర్స్ అని పెట్టారు. ఇంకా లోన్ కూర్చొని ఫ్యామిలీతో తినడానికి చాలా బాగుంది. ఇంకా చాలా వెరైటీస్ ఫుడ్స్ ఉన్నాయి కానీ ఆ తినే భాగ్యం మాకు లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ మాత్రమే ఉందంట. సరే కదా అని ఇంకా 2 ఫ్రై బిట్ బిర్యానీ చెప్పాం. ఒక బిర్యానీ ప్లేట్ కాస్ట్ వచ్చి 140 రూపీస్. బిర్యానీ క్వాంటిటీ అయితే నా ఆకలి సరిగ్గా సరిపోయింది. చికెన్ అయితే 8 పీసులు వేసాడు. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. బిర్యానీ చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇంతలో మా వాడు గబాబా తింటుండే. ఎరా అంటే ప్లేట్లో ఒక మెతుకు కూడా లేకుండా వస్తా ఉందని బయటికి వెళ్ళాడు. ఏదో తేడాగా ఉందేంటి. ఇంతలో నేను తినేసి బయటకు వస్తుంటే అక్కడ అతను బాబు బిల్ అని అడిగాడు. వాట్ ఈస్ దిస్? బిల్. దే పెయిడ్ నో? నో. అప్పుడు అర్థమైందండి నాకు జోబికి బొక్క పెట్టాడని. నాకేం చేశారు ఇక్కడ? ఏంటిది? నేలబయ. ఇట్స్ ఓకే. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే కామెంట్ బాక్స్ లో వాళ్ళ పేరు పెట్టండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.